తోకచుక్క 9వ భాగం. 8వ భాగంలో ఇందు తన భర్త హరీష్ ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెడుతుంది విడాకుల కోసం. ఇక కంటిన్యూషన్. ఇందు సూట్ కేసుతో బయటకు వచ్చింది. విడాకులు మంజూరయ్యాక ఎక్కడుండాలో అర్థం కాలేదు ఆమెకి. నువ్వు మాతో ఏం సంబంధం పెట్టుకోవడానికి వీల్లేదు. మమ్మల్ని సంప్రదించే వాడితో తిరిగావా? ఇంతవరకు నీ ఇష్టం వచ్చినట్లు ఎట్లా బతికావో ఇప్పుడు కూడా అట్లాగే బతుకు. నీ చావు నువ్వు చావు. అసలు ఇంతకన్నా నువ్వు చచ్చుంటే కొన్ని రోజులు ఏడ్చి ఇంతే కర్మని సరిపెట్టుకునేవాళ్ళం. ఆ యోగం కూడా లేకుండా చేశావు. జీవితాంతం ఏడుస్తూ గడపాలి మేము. మమ్మల్ని తలెత్తుకుని తిరగకుండా చేశావు. మమ్మల్ని ఇంత బాధ పెట్టి నువ్వేం బాగుపడతావే, అనుభవిస్తావు అని తల్లి ఇందుకు శాపనార్థాలు పెట్టింది. తండ్రి ఆ మాటలేవి అనలేదు కానీ ఎంతో బాధని అవమానాన్ని అణుచుకుంటున్నట్లు ఆయన మొహమే చెప్తోంది. డబ్బున్న వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది. మనకు డబ్బు లేదు. ఇప్పుడు నువ్వు చేసింది ఎత్తి చూపి నీ చెల్లెలి పెళ్ళికి ఇంకాస్త డబ్బు గుంజాలని చూస్తారు. నీ వదినేమో మా మీద ఇంకాస్త పెత్తనం చలాయిస్తుంది. కాలం మారింది, లోకం మారింది. కానీ అది మనలాంటి వాళ్ళకు మాత్రం కాదు. ఏ కాలమైనా డబ్బున్న వాళ్ళకే అనుకూలం. మధ్యతరగతి మానవుడికి స్వతంత్రంగా జీవించే హక్కు లేదు. నీతో పాటు మా అందరి జీవితాలు ముడిపడి ఉన్నాయని మర్చిపోయావు అన్నాడు తండ్రి. ఇంకా నీ దారి నీది, మా దారి మాది. మాతో మాట్లాడడానికి కానీ కలుసుకోవడానికి కానీ వీల్లేదు అని ఇద్దరు నిష్కర్షగా చెప్పారు. ఉద్యోగం పోయింది, వివాహబంధం పోయింది, పేగు తెంచుకుని పుట్టిన పాప వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు బంధం తుంచుకున్నారు. అన్నింటినీ అందరినీ పోగొట్టుకుని ఇందు ఒంటరిగా మిగిలిపోయింది. అయినా అధైర్యపడలేదు. హేలీ మెరుగైన వైద్యం కోసం బంటిని ముంబై తీసుకెళ్లాడు. మరో 10 రోజుల్లో వచ్చేస్తాడు. ఈ లోపల ఎక్కడుండాలి, ఏం చేయాలి? ఇందు తన మెడలో గొలుసు అమ్మేసింది. ఇందిరానగర్లో ఒక ఆవిడ హాస్టల్ నడుపుతోంది. 4 అమ్మాయిలకు ఒక గది, కాస్త చవకగానే ఉంది. కాఫీ భోజనం ఆవిడే ఇస్తుంది. అక్కడ చేరి ఉద్యోగం వెతుక్కోవాలని నిర్ణయించుకుంది ఇందు. పొద్దున్నే లేవడం, కాఫీ తాగడం, స్నానం చేసి ఏదన్నా తిని ఉద్యోగాలు ఏమన్నా దొరుకుతాయేమోనని చూడడం తప్ప ఇంకే కార్యక్రమాలు లేవు ఇందుకి. హరీష్ పెళ్లి కుదుర్చుకుని అందరికీ పార్టీ కూడా ఇచ్చాడు. అపూర్వ అందం, డబ్బు, వైభవం చూసి అంతా 1000 నోళ్లతో హరీష్ అదృష్టాన్ని పొగిడారు. మంచివాడివి, నీకంతా మంచే జరుగుతుంది. దాని మొహాన కొట్టినట్లు భలే చేశావులే అంటూ ఒక్కొక్కళ్ళు పొగుడుతుంటే హరీష్ ఉప్పొంగిపోయాడు. ఇట్లాంటివి పనిగట్టుకుని మరీ చెవిన వేసిపోయేవాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఒకళ్ళు ఇందుకు చెప్పారు. ఇందు పట్టనట్లుండిపోయింది. హేలీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. హేలీ తిరిగి వస్తే తనను కలుసుకోవడం ఎట్లాగో అతనికి తెలుస్తుందో లేదో. ఇందు మనసు నిండా అదే ఆలోచన. ఇందు ఫోన్ హరీష్ తీసేసుకున్నాడు. అది అతని పేరు మీదే ఉంది. ఇంకొక ఫోన్ కొనేందుకు ఇందు దగ్గర డబ్బు లేదు కూడా. అయినా ఏమనకుండా ఊరుకుంది. ఇందు ఆఫీసులో పనిచేయడం లేదు కాబట్టి హేలీ ఆఫీసుకు వచ్చే అవకాశం లేదు. అతనికి తెలిసిన ఇల్లు వదిలి వచ్చేసింది. అందుకే ఇందు హేలీకి తన విషయం తెలియాలని అతని ఆఫీస్కి వెళ్ళింది. హేలీ హైదరాబాద్ రాగానే తనకు చెప్పమంది. హాస్టల్ నంబర్ ఇచ్చింది. హేలీ వచ్చేశాడు ఒకరోజు. ఆ రోజు ఇందుకు ఫోన్ చేసి చెప్పింది రాగిని. నిజంగానా? బాబుకి ఎలా ఉంది అని ఇందు ఆత్రంగా అడిగింది. బాగుంది. అందుకే మొక్కులు తీర్చేయాలని గుళ్ళకు తిరుగుతున్నారు వాళ్ళు. లీవ్ కూడా పొడిగించాడుట అని రాగిని చెప్పింది. ఇందుకి ఆనందంతో ఇంకేం అడగబుద్ధి కాలేదు. హేలీతో మాట్లాడాలి, ఎన్నెన్నో చెప్పాలి, ఎన్నో అడగాలి. హేలీని చూడాలని మనసు తహతహలాడిపోతుంది. ఇందు అణువణువు హేలీ కోసం కలవరిస్తోంది. ఏం చేయాలో తోచడం లేదు. హేలీని ఎట్లా కలుసుకోవాలి? చివరకు ఒక మార్గం కనపడింది. హేలీ ఫ్రెండ్స్ ఫోన్ నంబర్లు కూడా లేవు. హేలీ బెస్ట్ ఫ్రెండ్ శ్రీధర్. అతని ఆఫీస్కి ల్యాండ్లైన్ తప్పకుండా ఉంటుంది. టెలిఫోన్ డైరెక్టరీ వెతికింది. నంబర్ దొరికింది. శ్రీధర్ని కాంటాక్ట్ చేయడం కష్టం కాలేదు. హలో అన్నాడు శ్రీధర్. శ్రీధర్, నేను ఇందుని. హేలీని కాంటాక్ట్ చేయడం కుదరడం లేదు. నువ్వే ఎట్లాగో అతనితో మాట్లాడు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇంటికి రమ్మను. నేను వస్తాను అంది ఇందు. సరే అన్నాడు శ్రీధర్. తన అడ్రస్ చెప్పాడు. సాయంత్రం ఎప్పుడవుతుందా అని నిరీక్షిస్తోంది ఇందు. 5 గంటలకంతా స్నానం చేసి తయారైపోయింది. హేలీకి ఇష్టమైన గులాబీ రంగు డ్రెస్ వేసుకుంది. తలకు గులాబీ రంగు బ్యాండ్ కట్టి పల్చగా పౌడర్ వేసుకుని తయారైంది. అన్నాళ్ళు నిరీక్షణలో నీరసంగా ఉన్న కళ్ళు కాజల్తో కలకల్లాడుతున్నాయి. హేలీని చూసి అతనితో మాట్లాడి కొన్ని నెలలవుతోంది. ఇన్నాళ్ళు తను జీవం లేని కట్టె. కరెంట్ ఉంటేనే బల్బు వెలుగుతుంది, లేకుంటే అది ఒక గాజు గోళం మాత్రమే. హేలీ ఉంటేనే తన జీవితంలో వెలుగు, లేకుంటే చిమ్మ చీకటి. ఇందు డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెడుతోంది. ఎక్కడికి వెళ్ళినా బస్సులోనే వెళ్తోంది.
అయినా హేలీని చూడాలన్న తొందరలో ఆటో ఎక్కింది ఈరోజు. హేలీని ఎప్పుడెప్పుడు చూస్తానా అని తపించిపోతోంది. తర్వాత ఇందు శ్రీధర్ ఫ్లాట్లోకి అడుగుపెట్టింది. ఆమె కళ్ళు ఆ గది మొత్తం వెతికేశాయి. కానీ హేలీ ఎక్కడా కనిపించలేదు. ఇంతలో పక్క గదిలోంచి శ్రీధర్ వచ్చాడు. హేలీ రాలేదా అని ఇందు అడిగింది. వచ్చాడు, పక్క గదిలో ఉన్నాడు అన్నాడు శ్రీధర్. రమ్మను అంది. నాకు కొంచెం పనుంది, మా ఆవిడ ఊళ్ళో లేదు, కిందకెళ్ళి కూరలు కొనుక్కొని వస్తాను అన్నాడు శ్రీధర్. ఇందు కోరుకుంది కూడా అదే కాబట్టి. ఇన్నాళ్లకు కనిపించిన హేలీని చేతులతో చుట్టేసి గట్టిగా ఏడ్చేయాలనుంది. వచ్చేసావా హేలీ అని ఆత్రంగా అడగాలనుంది. నువ్వు లేకుండా నిర్జీవంగా బతికాను హేలీ, నువ్వు వచ్చాకే నాలో జీవం వచ్చింది అని చెప్పాలనుంది. శ్రీధర్ బయటికి వెళ్లడం, ఇందు హేలీ ఉన్న గదిలోకి ఒక్క అంగలో ప్రవేశించడం ఒకేసారి జరిగాయి. ఆమె రావడం చూసిన హేలీ తటాలన ముందు గదిలోకి వచ్చాడు. ఇందు కూడా అక్కడికి వచ్చింది. ఇందు, నీకెట్లా చెప్పాలో తెలియడం లేదు అన్నాడు హేలీ. చెప్పు హేలీ, నువ్వేం చెప్పినా నాకు బాగానే ఉంటుంది. నీ మాట విని ఎన్నాళ్ళయిందో, నీ నోట్లోంచి వచ్చే ప్రతి మాట నాకు అమృతపు తునకే అంది ఇందు. ఇందు, నన్ను మర్చిపో అన్నాడు హేలీ. ఇందు నెత్తిన పిడుగుపడినట్లయింది. మనిషి నిలువున కంపించిపోయింది. హేలీ, ఆమె పెదవులు అస్పష్టంగా పలికాయి. అవునిందు, నీతో ఇక ఏ సంబంధము కొనసాగించనని ఒట్టేసుకున్నాను నేను. ఇవాళ కూడా నీతో మాట్లాడడానికి గంటసేపు ప్రార్థించుకుని పర్మిషన్ తీసుకుని వచ్చాను అన్నాడు హేలీ. ఎవరి పర్మిషను? మీ ఆవిడదా అని ఇందు అయోమయంగా చూస్తూ అడిగింది. కాదు, దేవుడిది అన్నాడు. ఇందు అయోమయం ఇంకాస్త పెరిగింది. ఏం మాట్లాడుతున్నావు హేలీ, నాకేం అర్థం కావడం లేదు అంది. ఇందు, బంటి చావు చివరి అంచుల వరకు వెళ్ళొచ్చాడు. మృత్యువు బంటిని తన చేతుల్లోకి తీసుకుంది కూడా. కానీ ఇందు, నీకు తెలుసుగా నేను ఎంత భక్తున్నో హేలీ మెల్లగా చెప్తున్నాడు. నాలో పాపచింతన మొదలైంది. నేను ధర్మం తప్పాను, పరస్త్రీని ఆశించాను, కొడుకును నిర్లక్ష్యం చేశాను. అందుకే దేవుడు ఆగ్రహించి బంటిని దూరం చేయాలని చూశాడు. నేను ఒక రాత్రంతా ఏడుస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇక నుంచి బుద్ధిగా భార్యని కొడుకుని చూసుకుంటానని వేడుకున్నాను. నీతో ఇక మాట్లాడనని ఒట్టేసుకున్నాను అని హేలీ చెప్పాడు. ఇందు చెవుల్లో ఘోష. ఏ క్షణానైనా కింద పడిపోయేటట్లుంది. హేలీ ఆమె భావాలేవి గమనించకుండా చెప్పుకుని పోతున్నాడు. చిత్రం, దేవుడు నా మొర ఆలకించాడు. అద్భుతం జరిగింది. అంతవరకు ఏ మందులకు లొంగని జబ్బు మన్నాడే తగ్గుముఖం పట్టింది. బంటి బతికి బయటపడ్డాడు అని చెప్తున్నాడు. ఇందు గుడ్లప్పగించి వింటోంది. నీతో ఎట్లా చెప్పాలో తెలియక ఎంత బాధపడ్డానో. దేవుడు నా బాధ తీర్చేశాడు. నీతో చెప్పేశాను, అమ్మయ్య అన్నాడు హేలీ. ఇందు శిలలా నిలబడిపోయింది. శరీరం చచ్చుబడి నిలువునా బిగదీసుకుపోయినట్లయింది. ఇందు, నన్ను మర్చివో అన్నాడు హేలీ. ఇంతలో శ్రీధర్ తిరిగి వచ్చాడు. ఇందును ఓదారుస్తున్నట్లు చూశాడు. ఇందు, హేలీ ప్రాబ్లం అర్థమైంది కదా. కానీ నీ కర్మానికి నిన్ను వదిలేయము. మాకు చేతనైన సాయం చేస్తూనే ఉంటాము. నీకు ఉద్యోగం చూస్తాము, అట్లాగే పెళ్ళి జరిపిస్తాము. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు తేలిగ్గా జరిగిపోతున్నాయి. నువ్వన్నీ మర్చిపోయి కొత్త జీవితం మొదలు పెట్టుకోవచ్చు అన్నాడు శ్రీధర్. కట్టెలా నిలబడిపోయిన ఇందుకి ఆ మాటలతో అగ్ని రగిలింది. ఆ అగ్ని ఆమెని ఆపాద మస్తకం దహించి వేస్తోంది. నీ పెళ్ళాం చేసుకోరా పెళ్ళి, కావాలంటే 4 పెళ్ళిళ్ళు చేసుకో అంది కోపంగా అరుస్తూ. ఇందు అని శ్రీధర్ బెత్తరపోయాడు. ఇందు కోపంతో నిలువునా వణికిపోతోంది. నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో హేలీ వైపు తిరిగింది. ఇంతకన్నా నీకన్నా నాకు పెళ్ళాం పిల్లలే ఎక్కువ. ఏదో మోజుపడి నీ వెంట తిరిగాను, ఆ మోజు తీరిపోయిందని చెప్తే బాగుండేది కదా అంది ఆగ్రహంతో ఊగిపోతూ. ఇందు అని హేలీ ఏదో చెప్పబోయాడు. ఇందు అతన్ని మాట్లాడనివ్వలేదు. భక్తుడివి, రోజు పూజ కూడా చేస్తావు. నీ భక్తి కొత్తగా పుట్టిందేం కాదుగా. మరి ఆనాడు పరస్త్రీ అని తెలియలేదా? నీకు పెళ్ళాం కొడుకు ఉన్నారని గుర్తురాలేదా అని అరిచేసింది. ఇందు, శారీరకంగా మనం పాపం చేయలేదు అని హేలీ హీనస్వరంతో అన్నాడు. శారీరకం మానసికం అని ఇన్ని పాపాలుండవు. శారీరక సంబంధం ఉంటేనే, పూర్తి సంభోగం జరిగితేనే పాపమని కాదు. ఒక స్త్రీని ఆ దృష్టితో చూడడం కూడా పాపమే అని అన్నది. ఇందు, పరిస్థితిని అర్థం చేసుకో అన్నాడు అతను. బాగానే అర్థం చేసుకున్నాను. దేవుణ్ణి అడిగి నీ కొడుకుని తిరిగి తెచ్చుకున్నాను అనుకుంటున్నావు కదూ. ఆ దేవుడు నీ కొడుకుని తిరిగి తీసుకుపోకుంటే అసలు దేవుడే లేడనుకుంటాను నేను అంది ఏడుస్తూ. హేలీ వణికిపోయాడు. శ్రీధర్ మొహంలో కత్తి వేటుకు నెత్తురు చుక్కలేదు. ఇందు, ప్లీజ్ శపించకు. అయ్యో దేవుడా అని హేలీ ఏడుస్తూ మోకాళ్ళ మీదకు వాలిపోయాడు. శపిస్తాను. నాకింత అన్యాయం చేసినందుకు నీ కొడుకు నీ కళ్ళ ముందే చస్తే ఇంతకన్నా ఏడుస్తావు నువ్వు.
నీ కొడుకు చస్తాడు చస్తాడు అని గట్టిగా ఏడుస్తూ హేలీని శాపనార్థాలు పెడుతూ బయటకు పరిగెత్తింది ఇందు ఎంత బాధపడుతుందో హేలీకి తెలుసు. అయినా ఈ మాట చెప్పి తీరాలి. తనకు శక్తిని ప్రసాదించమని దేవుణ్ణి ప్రార్థించాడు. ఇందుకు చెప్పక తప్పదు కాబట్టి ఈ ఒక్కసారికి ఆమెతో మాట్లాడనిమ్మని కూడా వేడుకుని వచ్చాడు హేలీ. తన గుండెల మీద మోస్తున్న ఆ నిప్పుల కుంపటిని అతను ఇందు గుండెల మీదకు మార్చగలిగాడు. హేలీ కింద పడి ఏడుస్తున్నాడు. ఇందు గట్టిగా ఏడుస్తూ పరిగెత్తుతుంటే అంతా ఆశ్చర్యం భయంతో చూశారు. ఏడుస్తూనే ఇందు గబగబా మెట్లన్నీ ఎక్కేసింది. హేలీ, ఇందు పైకి వెళ్తోంది శ్రీధర్ అరిచాడు. హేలీ ఒక్క ఉదుటను లేచి బయటకు వచ్చాడు. ఇద్దరూ ఇందు వెనకే పరిగెత్తారు. ఇందు వెర్రి ఆవేశంతో పిచ్చి కోపంతో ఉంది. ఆవేదన, ఆగ్రహం, అసహాయత, ఆవేశం ఆమెకు వెర్రి బలాన్ని కలిగిస్తున్నట్లున్నాయి. మగవాళ్లయుండి కూడా హేలీ, శ్రీధర్ ఆమె పరుగు అందుకోలేకపోయారు. వాళ్ళు చూస్తుండగానే ఇందు టెర్రస్ మీద నుంచి కిందకు దూకేసింది. ఇద్దరూ అప్రతిభులైపోయారు. గోడ దగ్గరకు పరిగెత్తి కిందకు చూశారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఇందు కనిపించింది. రక్తపు మడుగులో పడున్న ఇందుని చూసి ఫ్లాట్స్లో వాళ్ళు అంబులెన్స్కి ఫోన్ చేశారు. పోలీసులకు కూడా ఫోన్ చేశారు. ఇందులో కొనవైపురి ఉంది. కాళ్ళు చేతులు కదిలిస్తోంది. అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకువెళ్లారు. నిమిషాల్లో ఆ వార్త అంతా పాకిపోయింది. ఇందుకి పక్కటెముకలు విరిగాయి. ఒక చెయ్యి, కాలు కూడా విరిగాయి. రక్తం బాగా పోయింది. అసలు బతకదనే అనుకున్నారంతా. ఛానల్స్, న్యూస్ పేపర్స్ ఆ వార్తను కవర్ చేశాయి. పబ్లిసిటీ పుణ్యమా అనేమో డాక్టర్లు ఇందుని బతికించడానికి చాలా శ్రమపడ్డారు. మృత్యువుతో కొన్ని రోజులు పోరాడాక ఇందు కోలుకోవడం మొదలుపెట్టింది. డిశ్చార్జ్ చేయాలంటే ముందు ఇందు ఎక్కడికి వెళ్లాలనేది తేలాలి. హర్షిత అనే స్వచ్ఛంద సంస్థ ఇందుకి ఆశ్రయం ఇవ్వడానికి ముందుకొచ్చింది. తర్వాత కొంతకాలం ఇందు శారీరకంగా కోలుకుంది. కానీ మానసికంగా కోలుకోవడానికి ఎంతకాలం పడుతుందో, అసలు కోలుకోగలదో లేదో హర్షిత నిర్వాహకులకి అర్థం కాలేదు. ఆమె తీవ్రమైన డిప్రెషన్లో ఉంది. మనిషిని, మనసుని, ఆత్మని, దేహాన్ని, ఆమె సర్వాన్ని కుదిపి వేసిన ప్రేమ ఇప్పుడు ఆమెలో లేదు. అట్లాగని ద్వేషమూ లేదు. తీవ్ర నిరాశ మాత్రం ఉంది. అసలు ఏమైంది? చక్కటి కాపురాన్ని చేజేతులా కూలదోసుకుంది తను. హేలీ కోసం తపించింది. అతని ప్రేమలో సమిధలా కాలిపోయింది. అతన్ని ఎంత ప్రేమించిందంటే చివరికి అతను పచ్చి మోసగాడైనా, కుష్ఠరోగైనా, హంతకుడైనా ఆ ప్రేమ మారనంత. కానీ ఏం జరిగింది? మరి అంతగా ప్రేమించాననుకున్న మనిషిని తను ఎట్లా శాపనార్థాలు పెట్టగలిగింది? తను పతివ్రత శిరోమణి కాదు. తన శాపాలు ఫలించలేదు. కానీ తను హేలీని దూషించిన మాట సత్యం. ఏ ప్రేమ కోసం ప్రపంచాన్ని, సమాజాన్ని, కట్టుబాట్లను ధిక్కరించిందో, ఏ ప్రేమ కోసం సంసారాన్ని, సర్వస్వాన్ని తృణప్రాయంగా త్యజించగలిగిందో ఆ ప్రేమ కూడా నిలవలేదు చివరకు. తనది స్వచ్ఛమైన ప్రేమే అయితే అతను తనతో మాట్లాడకపోయినా సరే అతని ఊహల్లోనే జీవించి అతన్నే తలుచుకుంటూ గడిపేయాల్సింది. కానీ తను అట్లా చేయలేదు. అతని ప్రేమ కూడా సత్యం కాదు. అది సత్యమై ఉంటే ఎట్లాంటి కష్టం వచ్చినా భరించేవాడే కానీ ఇట్లా తనని వదిలేస్తానని దేవుడి ముందు ప్రమాణం చేసేవాడు కాదు. చిత్రం ఏమిటంటే తామది ప్రేమ కాదని, కేవలం వ్యామోహమో శారీరక ఆకర్షణో అని తామిద్దరికీ తప్ప సమస్త ప్రపంచానికి ముందే తెలుసు. పీకల దాకా వచ్చి పీక తెగే పరిస్థితి వచ్చే వరకు తమకు మాత్రం తెలియలేదు. తను మూర్ఖురాలు. ఎంతమంది చెప్పినా వినలేదు. ఎన్ని సంఘటనలు చూసినా మారలేదు. తనకి బతకడం చేత కాలేదు. సరికదా, చావడమూ చేత కాలేదు. తను అసమర్థురాలు. లోకంలో బతికేందుకు పనికిరాదు. ఇందు ఎవరితోనూ మాట్లాడదు. ఎప్పుడూ ఏటో చూస్తూ కూర్చుంటుంది. లేకపోతే ఏడుస్తూ ఉండిపోతుంది. ఆమె విషయం ఏం చేయాలో హర్షిత నిర్వాహకులకి అర్థం కాలేదు. పోనీలే అని వదిలేస్తే మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటుందేమోనన్న భయం. చివరికి ఆమెను సైకియాట్రిస్ట్కి చూపించాలనే నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. తర్వాత నిశ్చలంగా తన ముందు కూర్చున్న ఇందుని చూశాడు సైకియాట్రిస్ట్ సోమసుందరం. నిజానికి ఈ కేసు టేకప్ చేసినప్పుడు ఆయనకు చాలా క్లిష్టంగా అనిపించింది. ఎందుకంటే నష్టాలనేవి రెండు రకాలు. ఒకటి ఇతరుల మూలంగా జరిగేవి. అవే ఎక్కువ శాతం కూడా. వాటిని మరిపించడం తేలిక. అవతలి వ్యక్తి తనను మోసం చేస్తేనో, నష్టం చేస్తేనో వాడిని క్షమించి మర్చిపోవడం తేలిక. అట్లాగే ప్రయత్నించి అవతలి వ్యక్తి తప్పుల్ని క్షమించేయడం కూడా తేలికే. అక్కడ కనీసం తృప్తి, ఆనందం ఉంటాయి. కానీ తనను తానే మోసం చేసుకుని తనకు తాను నష్టపోవడం అనేది రెండో రకం. అట్లా నష్టపోయి విలపిస్తున్న వ్యక్తిని మరిపించడం కష్టం. ఆ వ్యక్తి తనను తాను క్షమించుకోవడము కష్టం. ఇందుది ప్రస్తుతం అదే స్థితి. స్వయంకృతం వల్ల సర్వం కోల్పోయింది. తనను తాను క్షమించుకోలేని స్థితిలో ఉందామె. ఆమెను మామూలు మనిషిని చేయడం సోమసుందరంకి చాలా కష్టమే అయింది. మెల్లమెల్లగా నచ్చచెప్పి మామూలు మనిషిని చేయగలుగుతున్నాడు.
ఈ రోజుల్లో ఉద్యోగాల కోసం ఆడవాళ్ళు బయటికి రావాల్సి వస్తోంది. ఇంటా బయట ఎన్నో సమస్యలు. మగవాళ్ళకి అంతే, ఎవరికీ ఉద్యోగాల్లో భద్రత లేదు. పోటీ ప్రపంచంలో రకరకాల కష్టాలు పడి నిలబడాల్సి వస్తోంది. భార్యాభర్త ప్రశాంతంగా కూర్చుని గడిపే సమయం తక్కువ. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని తమ సమస్యలు కలబోసుకుని సాంత్వన పొందడం తక్కువ. ఇద్దరికీ ఆర్థిక స్వాతంత్రం ఉండడం వల్ల అహము అడ్డొస్తుంది. భార్యాభర్తలు కూడా కొన్ని పరిమితులు ఏర్పరచుకుని ఒకళ్ళ పరిధిలోకి మరొకళ్ళు వెళ్ళక ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరు వేర్వేరు మనుషుల్లా మాత్రమే జీవిస్తుంటే అపార్థాలు కోపాలు వస్తాయి. తామిద్దరం ఒకటే అనుకుంటే అసలు సమస్యలే రావు. విడాకులు తీసుకోవచ్చు, కానీ అది విధిలేని పరిస్థితిలో మాత్రమే. పెళ్ళి అనేది ఒక బంధం. భార్యాభర్త దానికి కట్టుబడి ఉండడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా పిల్లలున్న తల్లిదండ్రులు. ఇందు ఆలోచిస్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంది తన పరిస్థితి. ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఇందు, బాధపడకు. నువ్వు చేసింది తప్పు అయితే తప్పులు చేయడం మానవ సహజం అని సోమసుందరం అన్నాడు. తను చేసింది తప్పే. అయితే ఆ తప్పు చేయడానికి పరోక్షంగా కారణమైన వాళ్ళ సంగతి ఏమిటి? కట్నం ఎక్కువ వస్తుందని ముందు ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదని ఒప్పుకుని ఆ తర్వాత ఉద్యోగం చేయమని బలవంత పెట్టిన అత్త, మామ, భర్త, ఉద్యోగం చేయడానికి వచ్చిన అమాయకపు ఆడపిల్లని పీక్కు తిన్న పరంజ్యోతి, అధికారం అహంకారం తప్ప మరోటి తెలియని షీనాదేవి, తనని నట్టేట్లో వదిలేసిన అమ్మా నాన్న, తన ఒక్కడి సంసారం బాగుంటే చాలనుకున్న హేలీ. అంతా ఎవరికి వారు స్వార్థపరులు. తను అంతా మౌనంగా భరించింది. తనకు బతకడం కుదరలేదు. సరే, చావడం కూడా చేతకాలేదే అని ఇందు వెక్కి వెక్కి ఏడుస్తోంది. సోమసుందరం ఒక్కొక్కటే విడమరిచి చెప్తూ ఇందుని మామూలు మనిషిని చేయాలని ప్రయత్నిస్తున్నాడు. నువ్వు మౌనంగా అన్నీ భరించావు, అది గొప్పేం కాదు. నీ బలహీనత మాత్రమే. నేరుగా ఎక్కడికక్కడే తేల్చుకోగల తెగువ, ధైర్యం నేటి ఆడపిల్లలకి ముఖ్యం. అన్ని పనులు చేస్తూ ఆర్థికంగా సంసారాన్ని ఆదుకుంటూ కూడా నువ్వు వెన్నెముక లేని దానిలా ప్రవర్తించావు. చివరికి నీ మీద కాస్త సానుభూతి చూపిస్తూ చిన్న సాయాలు చేసిన వ్యక్తి మీద కృతజ్ఞతని ప్రేమగా మార్చుకుని మోసపోయావు. నీ బలహీనత వల్ల ఎవరికి వారు నిన్ను దోపిడీ చేయగలిగారు. ఈ దోపిడీని నువ్వు మొదట్లోనే ఎదిరించి ఉండాల్సింది. ఒక్కొక్కటి చెబుతుంటే ఆమె కళ్ళు తెరుచుకుంటున్నాయి. ఇందు, ఆ జీవితం అయిపోయింది. చవటలా ఒకళ్ళకు లోబడి ఎవరో ఏదో చేస్తారని ఆశించే కాలం పోయింది. లే ఇందు, ధైర్యంగా నిలబడి గుండె నిండా ఆత్మవిశ్వాసం పెంచుకో అని సోమసుందరం చెప్తుంటే ఆమె అణువులో శక్తి నిండిపోతోంది. రేపే నీ ప్రయాణం అన్నాడు ఆయన. ఎక్కడికి అని ఆశ్చర్యపోతూ అడిగింది ఇందు. అన్ఘా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్కి అని చెప్పాడు. నేనేం చేయాలి అక్కడ అని ఇందు ఇంకాస్త ఆశ్చర్యపోయింది. చదువుకోవాలి. అక్కడ చదువు విలక్షణంగా ఉంటుంది. నిన్ను పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతారు. అంతేకాదు, ఆ సంస్థకి అంతర్జాతీయంగా చాలా పేరుంది. అక్కడ చదివిన వాళ్ళకి మంచి జీతంతో ఉద్యోగాలు దొరుకుతాయి అని చెప్పాడు. కానీ నేను అన్నదామే. నీ అనుమానాలన్నీ నాకు తెలుసు. అక్కడ సీటు దొరకడం సామాన్యమైన విషయం కాదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నా మీద అభిమానంతో అడగగానే అంగీకరించారు. సరే, ఇక నీ రెండో అనుమానం, నువ్వు ఆ కోర్స్ చేయగలవా లేదా అనేనా అన్నాడు. అవును అంది ఇందు. చేయగలవు, చేస్తావు అని చెప్పాడు. ఇందు ఆలోచిస్తోంది. ఆ రోజు చెట్టు కాండం పుచ్చి చెట్టు పడిపోయిన దృశ్యం కళ్ళ ముందు కదిలింది. చెట్టు పడిపోతే తలా కాస్త కాయలు కొమ్మలు నరికి తీసుకుపోయారు. అందులోంచి కూడా లాభం పొందాలని చూశారే తప్ప దాన్ని తిరిగి నిలబెట్టగలమా అని ఎవరూ ఆలోచించనే లేదు. తన జీవితము అలాగే కూలిపోయింది. అందులోంచి ఎవరికి వారు లాభం పొందుదామనే చూశారు తప్ప దాన్ని నిలబెట్టాలని చూడలేదు. కానీ లోకమంతా చెడ్డది కాదు, అందులోనూ మంచివాళ్ళున్నారు. కాబట్టే తను బతికి బయటపడగలిగింది. పడిపోయిన చెట్టును తిరిగి నిలబెట్టాలనుకునే మహానుభావులు ఉన్నారు. ఇందు తలూపింది ఇంకా ఆయన చెప్పిన దానికి. 2 ఏళ్ళు గడిచాయి. ఇందు చదువు పూర్తి చేసుకుని బయటకు వచ్చింది. ఈ ఇందు పాత వ్యక్తి కాదు. ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతున్న మొహం, ధైర్యంతో తళుక్కుమంటున్న కళ్ళు, ఆమె పూర్తిగా మారిపోయింది. ఎన్నో మంచి అవకాశాలు వచ్చినా కాదనుకుని ఒక స్వచ్ఛంద సంస్థలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా చేరిందామె. మోసపోయిన స్త్రీకి, అన్యాయాలకి గురైన ఆడవాళ్ళకి వాళ్ళు అండగా నిలుస్తారు. స్త్రీలకి తమ హక్కులు తెలుసుకునేలా చేస్తారు. ఇందు ప్రాజెక్టు సభ్యులతో రంగంపల్లి వైపు ప్రయాణిస్తోంది. దారికి ఇరువైపులా గుబురుగా పెరిగిన చెట్లు. వాటిని చూస్తుంటే ఇందుకి ఆనాడు చెట్టు పడిపోవడం గుర్తుకొచ్చింది. చెట్టు జీవితం రెండూ ఒకటేననిపించింది. చెట్టును ఆశించే చీడ పురుగుల్లా స్త్రీకి చెరుపు చేయాలని చూసే విషపు మనుషులుంటారు.
పాపం, చెట్టుకి తనను తాను రక్షించుకునే సామర్థ్యం లేదు. కానీ స్త్రీకి తన మెదడుతో ఆలోచించి మంచి చెడు తెలుసుకోవాలి, తనను తాను రక్షించుకోవాలి. ఒకవేళ పొరపాటు జరిగితే దాన్ని చక్కదిద్దుకోవాలి, చీడను తొలగించుకోవాలి. చెట్టు పడిపోతే తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ చెట్టు వృక్షమై తను నిలబడ్డమే కాకుండా ఎంతోమందికి చల్లటి నీడనిస్తుంది, చక్కటి ఫలాలను అందిస్తుంది. ఓకే, తోకచుక్క అనే ఈ నవల ఇంతటితో సమాప్తం. మరో కొత్త నవలతో మళ్ళీ కలుద్దాం. మన వ్యూవర్స్ అంతా ప్లీజ్ మన వీడియోకి లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త నవలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ వ్యూవర్స్. థ్యాంక్ యూ.